ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పెరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, ఒకడు నీటి మూలముగానో ఆత్మ మూలముగానో జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. వెరీ ట్రూలీ ఐ టెల్ యూ, no one can enter the kingdom of God unless they are born of water and the Spirit. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 verse 5. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నా దేవుడు సుస్పష్టంగా మనకు సెలవిస్తున్నాడు. పరలోక రాజ్యము మనం వెళ్ళాలంటే కేవలం నీటి బాప్తిసం మాత్రమే కాదు గాని ఆత్మ బాప్తిసము కూడా మనము పొందుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యానికి వారసులమవుతాం. నమ్మి బాప్తిసము పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. అవును, ఒక వ్యక్తి బాప్తిసం పొందుకున్నాడు అంటే అతను తప్పక యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, ఆయన మాత్రమే నన్ను రక్షించగలడు అని నీ యొక్క హృదయపూర్వకముగా విశ్వసించాలి. నమ్మకుండా బాప్తిసం తీసుకునే వారుగా ఉంటారా అని మీరు అనుకోవచ్చు. తప్పక ఉంటారు. వారు ఎలాంటి వారంటే తల్లిదండ్రుల ఒత్తిడి ద్వారానో, పాస్టర్స్ ఒత్తిడి ద్వారానో, లేదా బాప్తిసము తీసుకోవడం వలన ఏమైనా ఆర్థిక లాభం పొందుకోవడం కోసమో, కొందరు ముఖ్యంగా బాప్తిసం తీసుకుంటే నరకం ఉండదంట అని ఏదో నామమాత్రంగా నీటి బాప్తిసము అయితే పొందుతారు గాని వారి యొక్క ఆత్మ పూర్వపు స్థితినే కలిగి ఉంటుంది. వారి ఆత్మలో ఎటువంటి మార్పు ఉండదు. నీటికిని ఆత్మనుకును సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని ఈ క్రీస్తు యేసు పునరుత్థానము మూలముగా దేవుని విషయము నిర్మలమైనటువంటి మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఏలయనగా క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని భక్తుడు రాస్తున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, మారు మనస్సు కలిగి బాప్తిసము తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తులోనికి మారాలి. ఆయన చూపినటువంటి మాదిరిలోనికి ప్రయాణించాలి. విశ్వాస జీవితం మొదలుపెట్టిన మనలో జీవిస్తుంది మనం కాదు, మనలో జీవిస్తున్నవాడు దేవుడే అని మనం విశ్వసించాలి. క్రీస్తు ఎంత పవిత్రుడు, ఎంత శక్తిమంతుడంటే బాప్తిసం ఇచ్చు యోహాను ఇలా అంటున్నాడు, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీటి మూలముగా బాప్తిసం పొందినంత మాత్రాన నీవు పరలోక రాజ్యానికి వారసులువని తలంచకూడదు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మలో బాప్తిసం పొందుకుంటారో వారు మాత్రమే పరలోక వారసులుగా ఎంచబడతారు. మారు మనసు లేక నీటిలో మునిగినప్పుడు వారి యొక్క శరీర మాలిన్యం అయితే పోతుందేమో గాని ఆత్మ మాలిన్యం మాత్రం పోదు. వారు విశ్వాసులుగా ఉండినప్పటికీ ఇంకా శరీరానుసారంగానే జీవిస్తూ ఆత్మానుసారంగా మాత్రం దేవునికి దూరం అవుతూ ఉంటారు. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారు శారీరకంగా చనిపోలేదేమో గాని ఆత్మానుసారంగా వారు మరణించారు. దేవునికి వారికి మధ్య ఉన్న సంబంధమో తెగిపోయింది. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీవు ఆత్మ మూలముగా జన్మించావా, లేదా నీటిలో బాప్తిసం పొందుకొని పేరు మార్చేసుకొని విశ్వాసని అనుకుంటూ మారు మనసు లేక భ్రమలో జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోమని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. పేర్లు మార్చుకొని తెల్లబట్టలు వేసుకొని సంఘానికి వెళ్ళినంత మాత్రాన నీవు నిజమైన దేవుని బిడ్డవు అనిపించుకోవు. ఎప్పుడైతే నీ యొక్క పాత క్రియలను, పాత దుష్ట ఆత్మను విడిచి దేవునిలోనికి మారి పరిశుద్ధమైన ఆత్మను ధరించుకొని క్రీస్తును నీ హృదయములో ప్రతిష్ఠించుకుంటావో అప్పుడే నీవు నిజమైన బాప్తిసం తీసుకొని మారిన వ్యక్తివి, నూతన సృష్టివి. యేసుక్రీస్తు వారు ఈ యొక్క మాటలను ముసలివాడైనటువంటి నికోదేముతో చెబుతూ నిజమైన మారు మనసు అంటే ఏమిటో, నూతనముగా జన్మించడం అంటే ఏమిటో వివరించాడు. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది అని.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నిత్య జీవం అనేది, పరలోక రాజ్యం అనేది మన యొక్క శరీరానికి కాదు, ఈ లోకంలో నశించిపోయే మంటి వంటి ఈ దేహానికి కాదు, మన యొక్క ఆత్మకే నిత్య జీవం ఉంటుంది. అందు నిమిత్తమునే క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరము శారీరపరమైనటువంటి క్రైస్తవులమే గానే కాక ఆత్మానుసారమైనటువంటి మారు మనసు కలిగిన క్రీస్తును ధరించుకొని ఆయన్ను వెంబడించేటువంటి క్రైస్తవులుగా ఉన్నప్పుడే మనము పరలోక రాజ్యమునకు అర్హులం అవుతామని జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క బిడ్డల వలె జీవించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించు బిడ్డలమై ఆయనకిష్టలముగా మనం ఉండాలి. ఈ యొక్క వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అద్వితీయ దేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు ప్రభా. నిన్ను నమ్మిన వారిని ఖచ్చితముగా నిత్య జీవమును చేర్చే దేవుడవు ప్రభా, నీకు వందనములు. అవునయ్యా, నిత్యము తండ్రి మీ యొక్క కాపుదలలో ప్రతి బిడ్డను భద్రపరిచే దేవుడవు తండ్రి. అయా నీ యొక్క కృపనిచ్చి, అయా నీ యొక్క తండ్రి రక్తమిచ్చి, అయా మమ్మల్ని కొనుక్కున్న తండ్రి నీకు వందనములయ్యా. ఈ రోజున నా తండ్రి నిజమైనటువంటి మారు మనస్సు కలిగి అయా మరి మీ పైన ఆధారపడే వారిగా ఉండాలని, అయా మీ యొక్క ఆత్మ చేత మరి తండ్రి వారు బాప్తీసం తీసుకునే వారిగా ఉండాలని ప్రభా. అయా మీరు తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేసి బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో అయా మీరే తండ్రి వారిని ఆదరించి బలపరచమని వేడుకుంటున్నామయ్యా. అయా అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను యేసునామములో కొట్టివేయండి. శారీరక రుగ్మతలన్నిటినీ యేసునామములో కొట్టివేయండి ప్రభా. అయా మీరే వారికి బలమిచ్చి శక్తినిచ్చి అయా మీ యొక్క కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి. అదే విధంగా నా ప్రభా అయా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి అయ్యా. వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయా. అదే విధంగా కుటుంబ సమస్యల నుండి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య అయా మరి తండ్రి ప్రేమ లేనటువంటి స్థితి, అయా మరి తండ్రి ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, వాటన్నిటిని యేసు నామములో కొట్టివేసి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. కుటుంబములో తండ్రి శాంతి లేక, సమాధానము లేక, దుఃఖముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను అయా మీరు దర్శించండి అయ్యా. శాంతిని, సమాధానాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రమోషన్ విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా. ట్రాన్స్ఫర్ విషయంలో తండ్రి మీ యొక్క సహాయము బిడ్డలకు అనుగ్రహించండి. వారు అనుకున్న ప్రాంతంలో మరి ట్రాన్స్ఫర్ అవ్వనట్లుగా కృప చూపించండి తండ్రి. ఎందరైతే బిడ్డలు మరి శాలరీలో ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నారో ఆ శాలరీ అయ్యా వారు అనుకున్న సమయంలో పడ్డానికి సహాయం చేయండి నాయన తండ్రి. రక్షణ లేక, మారు మనసు లేక ఉన్నటువంటి ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రేరేపించండి దేవా. అయ్యా ఈ రోజు నా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ నాయన తండ్రి న్యాయము జరగక బాధపడుతున్న బిడ్డలకు ప్రభా నీవే న్యాయకర్తవు ప్రభా. తగిన న్యాయాన్ని వారి పట్ల జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా అయ్యా మీ చిత్తములో వివాహము జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొని తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మరి తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభా గృహము నిర్మించుకుంటున్న బిడ్డలకు తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా గృహము పూర్తవునట్లుగా కృప చూపించండి దేవా. అదే విధంగా నా ప్రభా అయా దైవ సేవకులందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. వారిని ఆశీర్వదించండి. వారి సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. అయా సువార్థికులను మీరు బలపరచండి ప్రభా. మిషనరీస్ ని దీవించండి ప్రభా. వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ సఫలము చేయండి
దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఆ కన్నీటిని తుడిచి వారికి సంతోషమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.